Brainfeed magazine invites schools for ET TechX from December 5th to 7th at High-Techs, Hyderabad. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అయిన రమేష్ కడారి గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, రీసెంట్గా రామ్ చరణ్ స్వామి కడప దర్గాను సందర్శించడం చాలా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా హిందూ ధర్మం సైడ్ నుంచి ఏమని చెప్తున్నారంటే, ఒక మాల వేసిన వ్యక్తిగా ఆ విధంగా దర్గాకి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్, ఇది కరెక్ట్ కాదు, మాల తీసేయాల్సిందిగా కోరుకుంటున్నామని చెప్పేసి కొంతమంది కేసులు సైతం వేయడం జరిగింది. ఇక రామ్ చరణ్ స్వామి సంబంధించిన ఫ్యాన్స్ అయి ఉండొచ్చు, ఆయన అభిమానులు ఏం చెప్తున్నారంటే, మనకి అయ్యప్ప మాల వేసిన ఎంతోమంది ఇలా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, మీరు ఒక స్టార్ ఇలా చేయడం కారణంగానే ఇలా పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నారు, ఇది కరెక్ట్ కాదని వాళ్ళు చెప్తా ఉన్నారు. అసలు ఈ ఓవరాల్ ఇష్యూ మీద మీ టేక్ ఏంటి, ఏం చెప్తారు? రామ్ చరణ్ అనేది ఒక హీరో, మళ్ళీ దట్టు సో చిరంజీవి కొడుకు కాబట్టి అతనికి పర్సనల్ ఇమేజ్ ఉంది, చాలా ఫేత్ ఉంది. సో ఈ ట్రిబుల్ ఆర్ వచ్చిన తర్వాత అతని యొక్క ఫేమ్ ఎంటైర్ ఇండియా కాకుండా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. కానీ ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, రామ్ చరణ్ కడప దర్గాకు స్వామిమాలలో వెళ్ళాడు, అది కరెక్టా తప్ప? సో స్వామిమాలలో వెళ్ళడం వల్ల హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. సో హిందూయిజం యొక్క మనోభావాలు దెబ్బతినడం అంటే ఈ యొక్క వీళ్ళంతా మతం మారాల్సిందే, మతం మార్చుకున్నాడా రామ్ రెహమాన్ అని కూడా కొన్ని ట్యాక్స్ కూడా చూశాను ఈ మధ్యన. సో ఇట్లా కామెంట్ పెడతా ఉన్నారు. సో దీనికి ఒక నిజంగా అతను ఎందుకు వెళ్ళాడు, అది ఎవరు పిలిస్తే వెళ్ళాడు అనేది మనం గమనిస్తే, ఏఆర్ రెహమాన్ గారు పిలిస్తే నేను వెళ్ళాను, ఓకే. సో కాబట్టి దానిలో నాది అనుకోకుండా వెళ్ళాల్సి వచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను విజయదుర్గని దర్శించుకున్నాను. విజయదుర్గ దర్శించిన తర్వాత దర్గాకి రమ్మన్నారు కాబట్టి నేను దర్గాకి వెళ్ళాను అన్నాడు. సో దర్శించిన తర్వాత అతను వెళ్ళాడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంది, వెళ్ళగానే దర్గాకి వెళ్ళాడు. దర్గాకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు ముస్లిమ్స్ ఉంటారు. ఆ ఎమోషన్లో మీరు కొంచెం బొట్టు తీసేయాలి అన్నప్పుడు కొంచెం బొట్టు తీసేసినట్టు కూడా మనకు కనబడుతుంది. అంటే పూర్తిగా కొంతవరకు ఉంది, కొంతవరకు తీసేశారు. సో అది బొట్టు తీయడం అనేది కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. మళ్ళీ అయ్యప్ప మాలో ఉన్నాడు కాబట్టి వెళ్ళాడు కాబట్టి అది కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. సో ఇక్కడ విషయంకి వెళ్తే మనము ఈ వెళ్ళడం తప్ప రైటా? సో దీనికి ఉపాసన అతని భార్య కామెంట్ చేసింది, యూనిటీ ఇన్ ఫేత్ బట్ నాట్ డైవర్సిటీ ఇన్ అని చెప్పింది. అంటే యూనిటీ ఇన్ ఫేత్ అంటే మన యొక్క ఫేత్ మీద, మన యొక్క ఏదైతే మనం నమ్ముతున్నామో దాని మీద ఫేత్ని నమ్మాలి, అంతేగాని డిస్టర్బ్ కావద్దు అనేటువంటి విధంగా ఆమె కామెంట్ చేయడం జరిగింది. అంటే చిరంజీవి గారు రెస్పాన్స్ రాలేదు, ఎవరు కాదు, కానీ ఉపాసన రెస్పాండ్. ఆ తర్వాత ఒక చిన్న స్టోరీ కూడా టైమ్స్ ఆఫ్ ఇండియాలో దాని మీద వచ్చింది. ఏమనంటే, వావర్ స్వామి అనేటువంటి ఒక స్టోరీ, అయ్యప్ప టెంపుల్కి వెళ్ళేటప్పుడు 40 కిలోమీటర్ల దూరంలో వావర్ స్వామి అనే ఒక టెంపుల్ ఉంటుంది, అంటే దర్గా ఉంటుంది. అంటే ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్ళేటప్పుడు, అంటే అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఆ వావర్ స్వామిని దర్శించుకున్న తర్వాతనే అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలనేటువంటి ఒక చరిత్ర నిగూఢమై ఉన్నది అక్కడ. అంటే వావర్ స్వామి అంటే ఎవరు అనేది పెద్ద మళ్ళీ ఇష్యూ వచ్చింది. వావర్ స్వామి అంటే అతను ఒక ముస్లిం మల్లయోధుడు, యుద్ధంలో ముస్లింలలో అతను మల్లయోధుడు అంటే మనకు తెలుసు, ముస్లిం యొక్క మల్లయోధుడు. అయ్యప్ప స్వామి మహిషాసుని వధించిన తర్వాత మల్లయోధుడితో యుద్ధం చేయాల్సి వచ్చింది. అంటే ఇది ఒక చరిత్ర. అప్పుడు అతని యొక్క మల్లయోధుడికి, ఏ ముస్లిం మల్లయోధుడు ఎవరైతున్నారో అయ్యప్ప స్వామి మీద విపరీతమైన భక్తి కలిగింది. సో ఈ అయ్యప్ప స్వామి అంటే అతనిలో ఒక చైతన్యం, అతని యొక్క ఉన్న ఉత్తేజము, అతను దాసుడైపోయాడు. సో ఇక్కడ దశలైపోయిన తర్వాత అతను నీ భక్తునిగా మారిపోతానని చెప్పడం జరిగింది అనమాట. అప్పుడు ఈ యొక్క అయ్యప్ప స్వామికి ఈ యొక్క ఏదైతే మనం వాసర అంటున్నామో అతను అంటే చాలా అభిమానం ఏర్పడ్డది. అందుకని ఎప్పుడైనా కానీ, ఇప్పటి నుంచి ఎవరైనా కానీ అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్తున్నప్పుడు ఈ యొక్క వావర స్వామిని దర్శించుకొని వెళ్ళాలా అనేటువంటి ఒక చరిత్ర చేయడం జరిగింది. అంటే ఇప్పుడు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ యొక్క కడపకు దర్గాకు రామ్ చరణ్ వెళ్ళడం వల్ల, అంటే ఇక్కడ దర్గా అంటే ఏంటిదంటే ఒక శ్మశానం, అంటే మనం అనుకుంటున్న హిందూ చనిపోయిన తర్వాత కట్టేటువంటి దర్గానే దర్గా అంటారు. అది కూడా మల్లయోధుడిది కూడా, అది వావర్ స్వామి కూడా దర్గానే. అంటే ప్రతి దర్గాకు దర్శించిన తర్వాతనే అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ తప్పులేంది, ఇక్కడ ఎట్లా తప్పు వచ్చిందని హిందువుల యొక్క కొందరి యొక్క వాదన. సో కొందరి యొక్క వాదన ఇదైతే అక్కడికి వెళ్ళేటప్పుడు, అంటే ఆ చరిత్ర చాలామందికి తెలియని వాళ్ళు ఈ దర్గాకి వెళ్ళడాన్ని నిషేధించారు, తెలిసిన వాళ్ళు సైలెంట్గా ఉండిపోయారు. అంటే ఇప్పుడు చరిత్రలో ఇది తప్ప రైటా
అనేది చాలా ముఖ్యమైన విషయం. సో ఇక్కడ దర్గాకు వెళ్ళడం అనేది అంటే ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే ఈ యొక్క ఏఆర్ రెహమాన్ గారు పిలిచారు. ఏఆర్ రెహమాన్ గురించి మనం తర్వాత తెలుసుకుందాం. ఇప్పుడు ఇది పిలిచారు, అతను వెళ్ళాడు. అంటే హిందువులు ముస్లిమ్స్ అనేటివి ఒకప్పుడు ఏముండేదంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ, అంటే ఇంత పెద్ద భారతదేశం కలిసి ఉండాలంటే ముస్లిమ్స్ హిందువులు అందరూ కలిసి ఉండాలనేటువంటి ఒక సూక్తిని మెయింటైన్ చేయాలనే ఆలోచన ఉండేది. కనుక ప్రతి టెంపుల్లో ప్రతి విషయంలో మనం ఇప్పుడు చార్మినార్కి వెళ్తాం, చార్మినార్ పక్కకే భాగ్యలక్ష్మి టెంపుల్ ఉంది, ఉన్నదా లేదా? మనము రాజరాజేశ్వర స్వామి టెంపుల్ వెళ్తాం ఇక్కడ వేములవాడలో, మీరు అక్కడ గుర్తుంది, అక్కడ వెళ్తే లోపల ఒక దర్గా ఉంటుంది. అంటే టెంపుల్ దగ్గర దర్గా చిన్నగా పెట్టడము, దర్గా దగ్గర టెంపుల్ని పెట్టడము, ఇలాంటివి పెట్టడం వల్ల యూనిటీ ఇన్ డైవర్సిటీ వస్తుంది. భారతదేశంలో ఒక సుసంపన్నమైన దేశము, ఈ దేశం చాలా పెద్దగా ఉంది, ఈ దేశంలో హిందువులు ముస్లిమ్స్ అందరూ ఉన్నారు, వీళ్ళందరూ కలిసి ఉండాలంటే ఏదో ఒక రకంగా లింక్ కలపాలి అనేటువంటి చరిత్ర కూడా వక్రంగా రాశారా నిజంగా రాశారా అనేది తర్వాత మాట, కానీ కలిసి ఉండాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేయడం జరిగింది అనమాట. అంటే ఇందులో ఏది తప్పు ఏది రైట్ అంటారు సార్? అనవసరమైన గొడవలు లేపుతున్నారు కొంతమంది మాత్రమే అనేది మరొక టేక్ అన్నమాట. ఇక్కడ కావాలని మతపరమైన గొడవలు తీసుకురావాలి అనే ఉద్దేశంతో కొంతమంది చేస్తున్న ఈ స్టేట్మెంట్స్ పక్కన పెడితే మిగిలిన వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇటు రామ్ చరణ్ స్వామికి సంబంధించిన ఫ్యాన్స్ హిందువుల్లో ఉన్నారు, ముస్లింలో ఉన్నారు. అదే కాకుండా ఓవరాల్ ఈ ఇష్యూ అనేది ఎవరో ఇద్దరు ముగ్గురికి తప్ప మిగిలిన వారి ఎవ్వరికి కూడా ఇబ్బంది కలిగించే విషయం కాదు అనేది ఎక్కువ మంది నుంచి వస్తున్న స్టేట్మెంట్. ఇది కేవలం గొడవలు క్రియేట్ చేయడం కోసమే ఇష్యూ రైజ్ చేసిన ఇష్యూ అంటారా? ఎస్, ఎగ్జాక్ట్లీ అండి. అక్కడ రామ్ చరణ్ కాకుండా మీరు నేను ఎవరో వెళ్తే అది ఇష్యూ కాదన్నారు, అయ్యప్ప మాల్లో వెళ్ళినా ఇష్యూ అన్నారు. కానీ రామ్ చరణ్ వెళ్ళాడు, అతను ప్రత్యేకమైన ఫ్లైట్ తీసుకొని కడపకి వెళ్ళి అక్కడ నుంచి దర్గాకి వెళ్ళాడు, కాబట్టి ఇది ఇష్యూ చేస్తే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో మాత్రమే ఇష్యూ చేస్తున్నారు. కానీ ఈ విషయం వావేరు స్వామి విషయం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి అందరూ సైలెంట్గా కూడా మారడం జరిగిందనమాట. సో కాబట్టి చరిత్రలో ఎన్నో ఉన్నాయి. సో ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటే ఎన్నో ఉంటాయి. కానీ ఒక్క మాత్రం చెప్తాను, హిందూయిజంలో జన్మించిన వాళ్ళు, హిందువుగా పుట్టిన వాళ్ళు ఇతర మతాలను గౌరవించడంలో తప్పు లేదు, కానీ మన మతాన్ని కించపడంలో తప్పు మాత్రం ఉంటుంది. ఎప్పుడైనా కానీ కన్నతల్లిని పిన్నతల్లి బాగుంది కదా అని చెప్పి కన్నతల్లిని నిందించకూడదు. సో ఎంత బాగున్న పిన్నతల్లి కన్నతల్లిని మాత్రమే రెస్పెక్ట్ చేయాలి, కన్నతల్లిని గౌరవించాలి. సో కాబట్టి మనం హిందూ మతం నుంచి వేరే మతాల వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు వాళ్ళను వీళ్ళని డైవర్ట్ చేస్తే యూనిటీ, మనము ఇద్దరిని డిస్టర్బ్ చేస్తే వేరే మతాలకు అవకాశం ఉంటుంది. సో ఏ మతం ఇప్పుడు మీరు ఏఆర్ రెహమాన్ లాంటి వాళ్ళు ఎందరో మంది హిందూ మతం నుంచి వేరే మతాలకు వెళ్ళిపోయారు. మీరు చరిత్ర చూస్తే చాలామంది వెళ్ళిపోయినారు గొప్ప గొప్ప వాళ్ళు. కానీ ఇదే రామ్ చరణ్ ఏఆర్ రెహమాన్ తిరుపతికి వెళ్ళి మనం పిలిచి వస్తాడా? రానప్పుడు మరి ఈయన ఎందుకు పోవడం? ఇది కూడా విషయమే. సో కాబట్టి మనము ఎప్పుడైనా కానీ ఒక చేసే విషయం ఉన్నప్పుడు మనం పబ్లిక్లో ఉన్న వ్యక్తులము, పబ్లిక్లో ఉన్నటువంటి మనకు ఎందరో ఫ్యాన్స్తో కూడుకున్నటువంటి విషయము, సో అందరూ కావాలి నీకు. కాబట్టి మనము ఒక మతంలో ఉన్నప్పుడు ఆ మతాన్ని రెస్పెక్ట్ చేయాలంటే ఇతరులను గౌరవించడంలో తప్పలేదు, కానీ ఇబ్బంది పట్టేటట్టు ఉండకూడదు అనేది నా యొక్క ఆలోచన విధానం. సో ఓవరాల్గా ఈ విషయంపై మీరు ఏమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏ విధంగా ఉందని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. దాని ద్వారా ఈ ఇష్యూపై ఎవరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారనే విషయం చాలా మందికి తెలిసే అవకాశం ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అనాలిసిస్ సార్. ఓకే, థ్యాంక్ యూ.